క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్య ధ్యానము కొరకై ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేయడం మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనకెంతగానో క్షేమాన్ని, ఆత్మీయ అభివృద్ధిని కలిగిస్తూ ఉన్నది. కొన్నిసార్లు దేవుని వాక్యం మనలను సరిచేస్తుంది, మరికొన్నిసార్లు దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. మనలో ఉన్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతుంది. ఎట్టకేలకు మనము దేవునికి ఇష్టులైన మనుషులుగా మార్చబడినట్లు మనలో జరగాల్సినటువంటి ఆత్మకార్యాన్ని దేవుని వాక్యము జరిగిస్తుంది. యూదా పత్రికను మనం క్రమంగా ధ్యానిస్తూ ఉన్నాం. యూదా పత్రిక 16వ వచనంలో ఇలా చెప్పబడింది: వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంభమైన మాటలు పలుకును అని చెప్పబడింది. ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క సందర్భంలో సనగడం అనే దాని గురించి ఈ దినాన్న నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. సనగడం అనేది తరచుగా మనం మన నోటితో చేసే అనేకమైన పాపాల్లో ఒకటిగా ఉన్నది. గడిచిన దినాన్న ఒక అంశాన్ని గురించి నేను మీతో పంచుకున్నాను. నోటితో చేసేటువంటి పాపాల్లో దూషించడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. గ్రహించని వాటిని గురించి మనము దూషించేటువంటి వారుగా ఉంటారని గడిచిన భాగంలో చూసాం. అయితే ఇప్పుడు ఈ దినాన్న మనం పరిశీలించుకోవాల్సింది, ఆలోచించుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే సనగడం. మనము సనిగిన సందర్భాల్లో దేవునికి కొన్నిసార్లు కోపం రేపే వారంగా ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో ఇశ్రాయేలీలు వారి యొక్క అరణ్య యాత్రలో దేవునిపై పదే పదే సనిగిన వారుగా ఉన్నారు. సనగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు సనుగుతున్నారు అనంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. కొంతమంది సనగడానికి కారణం ఏంటంటే వారి జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను గుర్తించకుండా లేదా మంచి విషయాల గురించి ఆలోచించకుండా వాళ్ళ జీవితంలో ఏర్పడిన కొన్ని కొరతలను బట్టి, కొన్ని సమస్యలను బట్టి దేవునిపై ఎల్లప్పుడూ సనుగుతూ కొనసాగేటువంటి వారుగా ఉంటారు. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవరైతే దేవుడు అనుగ్రహించినటువంటి వాటిని బట్టి ఆలోచించేవారుగా ఉంటారో అలాంటి వారు దేవుడు అనుగ్రహించిన వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించేటువంటి వారుగా ఉంటారు. దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని దేవుడు ఇచ్చిన వాటి మీద దృష్టి పెట్టినటువంటి వారు దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతించేటువంటి వారుగా ఉంటారు. ఎవరైతే దేవుడు ఇచ్చిన వాటి మీద దృష్టి పెట్టకుండా దేవుడు ఇవ్వని వాటి మీద దృష్టి పెట్టేవారుగా ఉంటారో, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అనుకుంటూ దేవుడు ఇవ్వని వాటిని లిస్ట్ అవుట్ చేసుకునేటువంటి వారుగా ఉంటారో వారు దేవుడు ఇవ్వని వాటిని బట్టి దేవునిపై సనిగేటువంటి వారుగా ఉంటారు. కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో కొన్ని కోల్పోతూ ఉంటాం. ఇది ఒక ప్రయాణం అన్నప్పుడు ఈ ప్రయాణంలో కొన్ని సంపాదించుకుంటాం, కొన్ని కోల్పోతూ ఉంటాం, కొన్ని జారిపోతూ ఉంటాయి, కొన్ని తెలిసి పోగొట్టుకుంటాం, కొన్ని మనకు తెలియకుండానే మనం పోగొట్టుకుంటాం, కొన్ని వాటి సమయం వచ్చింది కాబట్టి అవి మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, మన శరీర సంబంధమైన కొన్ని అవయవాలు కావచ్చు, ఏదైనా. అయితే కోల్పోయినటువంటి వాటి మీద, కొరతలుగా ఉన్నటువంటి వాటి మీద మనము దృష్టి పెట్టినప్పుడు మనము ఎలా ఉంటామంటే కోల్పోయిన వాటిని, కొరతలుగా ఉన్న వాటిని దృష్టిస్తూ కలిగి ఉన్న వాటిని పట్టించుకునే వారంగా ఇంకేమాత్రం ఉండలేం. ఏవైతే కోల్పోయామో, ఏదైతే కొరతగా ఉందో వాటిని మాత్రమే మనం చూస్తూ ఉంటాం. కానీ నేనేం కలిగి ఉన్నాను, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అనేదాన్ని ఆలోచించలేని వారంగా మిగిలిపోతాం. ఇప్పుడు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మన జీవితాల్లో కొన్నిసార్లు చాలా సమస్యలకు మనమే కారణం. మనము చేసుకున్న దాన్ని బట్టి, మనము ప్రవర్తించిన తీరును బట్టి, మనము సరైన జాగ్రత్త
తీసుకోలేకపోయిన విధానాన్ని బట్టి మనకు అలాంటి సమస్యలు కొన్నిసార్లు ఎదురవుతూ ఉంటాయి. మనకు సమస్యలు ఎదురైనప్పుడు లేదా కొరతలు ఎదురైనప్పుడు కొన్ని మనం కోల్పోయినప్పుడు కోర్స్ దేవుడు వాటిని అనుమతించాడు, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ దేవుడు వాటిని అనుమతించడానికంటే ముందుగా మనము కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి తప్పులను బట్టి అలాంటి పరిస్థితి మనకు సంభవించే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ఏర్పడినటువంటి ఒక కొరత, మనకు ఏర్పడినటువంటి ఒక లోటు, మనం కోల్పోయినటువంటి ఒక అంశాన్ని బట్టి దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సమంజసం? దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని సరైన రీతిలో మనము ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వ్యర్థమైన ఖర్చులకు మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు అప్పులు పాలయ్యే వారంగా ఉంటాం. కొన్నిసార్లు ఆ నెలకు సరిపడా, ఆ వారానికి సరిపడా అవసరాలు కూడా తీర్చబడలేని పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. దానికి కారణం మన సంపాదన తక్కువ అవటం కాదు, కానీ మనం వ్యయపరిచే విధానంలో ఒక ఆలోచన లేకుండా వ్యర్థమైన వాటికి తావివ్వటం ద్వారా అలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశాలు కొన్నిసార్లు ఉంటాయి. ఇది అందరి విషయంలోనూ వర్తించకపోవచ్చు, అందరి విషయంలోనూ ఇలాగే జరుగుతుందని నేను చెప్పడం లేదు. కానీ ఎవరి విషయంలో ఇలా జరుగుతుందో వారు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను పెట్టిన వ్యర్థమైన ఖర్చులను బట్టి నా జీవితంలో ఒక కొరత ఏర్పడితే ఇప్పుడు నా కొరతకు నేనే కారణం, కానీ దేవుడు కారణం కాదు. అలాంటప్పుడు నాకు దేవుడు ఈ కొరత ఇచ్చాడని, లేకపోతే ఈ కొరతను కలిగించాడని నేను దేవుణ్ణి నిందించడం ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు నేను ఆ విధంగా ఆలోచించడంలో దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండగలుగుతాను? ప్రతిదానికి మనము సనుగుతూ ఉంటూ ఉంటాం. ఇది లేకుండా పోయింది, అది లేకుండా పోయింది అని మాట్లాడుతూ ఎలా తయారవుతామంటే, అసలు దేవుడు మనకు ఏమీ ఇవ్వలేదు. ఎన్నో పొందుకుంటూ ఉంటాం దేవుని దగ్గర నుంచి. కంటికి కనబడేవి కొన్ని, కంటికి కనబడనివి ఇంకొన్ని. ఎన్నో దేవుని దగ్గర నుంచి మనకి ప్రతిదినము దేవుడు మన అకౌంట్లోకి ఇస్తూనే ఉన్నాడు. మనము అడిగినందుకు కొన్ని ఇస్తున్నాడు, మనం అడగకుండానే కొన్ని ఇస్తున్నాడు. కానీ దేవుని దగ్గర నుంచి అన్నీ మనం పొందుకుంటూ కూడా దేవుడు వీటిని నాకు ఇచ్చాడు అని దేవుడు ఇచ్చిన వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సింది పోయి, దేవుడు ఇవ్వకుండా బిగబట్టుకున్న కొన్నిటిని బట్టి, లేదా భవిష్యత్తులో ఇవ్వాలని ఆయన ఆలస్యం చేస్తూ ఆపివేసిన కొన్నిటిని బట్టి, లేదా తన చిత్తానుసారంగా మనకెంతో మేలు కలుగుతుందని మన దగ్గర నుండి దూరం చేసిన కొన్నిటిని బట్టి, కొన్ని లోటులను బట్టి, కొరతలను బట్టి, కోల్పోయిన వాటిని బట్టి దేవునిపై సనిగే వారంగా, కొన్నిసార్లు దేవుణ్ణి నిందించేటువంటి వారంగా మనము నడుచుకోవటం ఏమాత్రమైనా న్యాయమైన విషయమా అనేది మనం ఆలోచించాలి. దేవుడు అనుగ్రహించినటువంటి ఆయుష్, దేవుడు అనుగ్రహించినటువంటి ఆరోగ్యం, ఇది దేవుడిచ్చిందే కదా. మనకెంత డబ్బులున్నా రేపటి దినాన్ని చూస్తామన్న గ్యారంటీ లేదు. మనకి ఎన్ని వనరులున్నా, ఎంత మంచి ఆహారం మనం తినినా, లేకపోతే ఎన్ని గొప్ప గొప్ప పరికరాలు మన చుట్టూ మనం ఉంచుకోగలిగిన, లోకంలో ఉన్నటువంటి అత్యుత్తమమైన వైద్యుని చేత వైద్య సలహాలు పొందుతూ ఆ మందులు మనం తీసుకుంటూ ఉన్న ఆరోగ్యం మనం సొంతం కాదు. దేవుని రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. సో ఆరోగ్యము దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. కొంతమంది డాక్టర్లు దీన్ని అంగీకరిస్తారు. మా పని వైద్యం చేయడమే, ఆరోగ్యం ఇవ్వడం, ఆయుష్ ఇవ్వడం దేవుడు చేసేటువంటి కార్యమై ఉంది. ఒకవైపు మనం వైద్యం చేస్తున్నప్పటికీ దేవుని మీద ఆధారపడాలి. నిజమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆరోగ్యము, స్వస్థత ఆయన దగ్గర నుండి కలుగుతుంది. సో మనం కలిగి ఉన్న ఆయుష్, కలిగి ఉన్న ఆరోగ్యం ఇది దేవుడు ఇచ్చాడు. దేవుడు వీటిని మనకి ఇచ్చాడని గుర్తించి మనం దేవుని స్తుతించాలి. అది పక్కన పెట్టేసి దేవుడు ఏవో కొన్ని మనకి ఇవ్వలేదు, అవి చిన్న చిన్న విషయాలు, బహుశా కొంతమంది జీవితంలో అవే పెద్ద విషయాలు కావచ్చు. కానీ ఏదైనా దేవుడు మనకి ఇవ్వలేదు అని మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో అవేవి కూడా మనము కలిగి ఉన్న ఆరోగ్యం కంటే, మనం కలిగి ఉన్న ఆయుష్ కంటే గొప్పవైతే కావు. దేవుడు వాటిని ఇచ్చి ఈ ఆయుష్ను, ఆరోగ్యాన్ని తీసివేస్తే అది ఎంత శాపమో కదా. కానీ దేవుడు ఎంతో మంచివాడై ఉండి
ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇచ్చాడు. కొన్ని దేవుడు ఇవ్వలేదు. దేవుడు ఇవ్వని వాటిని బట్టి దేవునిపై సనుగుతూ కాలాన్ని గడపడం ఏమాత్రం మంచిది కాదు. దేవుడు ఇచ్చిన వాటిని గుర్తిద్దాం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను లెక్కించుకో. దేవుడు నీ జీవితంలో కలిగించినటువంటి మేలులను లెక్కించుకో. వాటిని బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉండాలి. జాగ్రత్తగా ఈ మాట వినండి. సనిగేవారు స్తుతించలేరు, స్తుతించేవారు సనగరు. మరలా చెప్తున్నాను, సనిగేవారు స్తుతించలేరు, స్తుతించేవారు సనగరు. ఏ గుంపులో ఉన్నాం? సనిగే గుంపులోనా, స్తుతించే గుంపులోనా? ఇంతకాలము దేవుడు చేసిన లోటును బట్టి ఆయనపై సనిగినటువంటి దినాలు చాలు. దేవుడు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు అంటూ ఎంతో సనిగి ఎంత మూట కట్టుకున్నామో ఇప్పటికి తెలియదు. మీరు పాత నిబంధన గ్రంథాన్ని చదివితే ఇశ్రాయేలీయులు సనిగిన సందర్భాల్లో, దేవునికి వారు కోపం రేపిన సందర్భాల్లో దేవుడు వారిపై కొన్నిసార్లు తన కోపాన్ని ఉగ్గబట్టుకున్నాడు. కొన్నిసార్లు వారిని క్రమశిక్షణలోకి తీసుకురావడానికి కొన్ని కఠినమైన పరిస్థితులు అనుమతించాడు. ఈరోజు ఈ మాటలు వింటుండగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను దేవుడి మీద సనిగినప్పటికీ నా జీవితంలో దేవుడు తన మంచితనాన్ని కనబరిచాడు. సనిగినందుకు నాకు రావాల్సిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలేదు. దయగలిగినటువంటి వాడు ఆయన. అందుకని ఇంకా సనుగుతూనే గడుపుదామా, లేదా స్తుతించడానికి నేర్చుకుందామా? మన జీవితాల్లో దేవుడు ఇచ్చిన వాటిని మనము గుర్తించలేకపోతే స్తుతి మన నోట రాదు. లేయ జీవితంలో లేయ ద్వేషించబడింది. లేయ ద్వేషించబడినటువంటి సందర్భంలో దేవుడు ఆమెను కనికరించాడు. తన చెల్లి కంటే ముందుగా తనకు గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రతిసారి కూడా ఒక్కొక్క కుమారుడు తనకు కలుగుతున్నప్పుడు దేవుణ్ణి ఆవిడ జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు నా శ్రమ చూశాడు, దేవుడు నేను ద్వేషించబడిన దాన్ని విన్నాడు, ఇకనైనా నా భర్త నాకు దగ్గర అవుతాడు అని తన భర్త ప్రేమను వాంఛిస్తూ తనకు దేవుడు కుమారులను ఇస్తున్న సందర్భాల్లో ఆవిడ ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చూడండి, 3 కాన్పులు అయిపోయాయి, 3 కుమారులు ఆవిడ కనింది. ప్రతి కుమారుడు జన్మించినప్పుడు ఆవిడ ఉద్దేశం ఏంటంటే తన భర్త తనకు దగ్గర అవుతాడు, ఇంకా ఆయన ప్రేమనామ పొందుకోగలుగుతుంది, ఇంతకుముందు ఉన్నటువంటి ద్వేషము తొలగిపోతుంది, వారి యొక్క కుటుంబం చక్కగా కట్టబడుతుంది అనే ఆలోచనలతో ఆమె కొనసాగింది. మరి 3 సంవత్సరాల్లో లేదా ఆ 3 కానుపుల కాలంలో ఏం జరిగిందో మనకు తెలియదు. నాకు తెలిసి ఆ యొక్క ప్రేమ అనేది, ఆవిడ కోరుకున్నటువంటి ప్రేమ బంధం అనేది అక్కడ ఏర్పడలేదనే చెప్పాలి. తన సమస్యగానే ఉంది, దానికి ఏం పరిష్కారం దొరకలేదు. కుమారులను దేవుడు ఇస్తున్నాడు, కానీ ఆ వైపు నుండి సరైనటువంటి ప్రేమ ఆవిడికి ఇంకా లభించలేదనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో 4వ కుమారుడు కలిగినప్పుడు ఆవిడ ఏమంటుందో తెలుసా? ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను. తన పరిస్థితి మారలేదు, కానీ దేవుని స్తుతించడానికి నిర్ణయించుకుంది. నాకు దేవుడు నా భర్త ప్రేమను లేకుండా చేశాడు అని ఆవిడ సనగొచ్చు, కానీ దేవుడు నాకు 4 కుమారులను ఇచ్చాడు అని ఆవిడ దేవుణ్ణి స్తుతించవచ్చు. సేమ్ ఈ దినాన్ని మాటలు వింటుండగా లేయా ఎలాంటి పరిస్థితిలో ఉందో మనం కూడా కొన్నిటిని బట్టి దేవుని మీద సనగొచ్చు, కొన్నిటిని బట్టి మనం దేవుని స్తుతించవచ్చు. ఏమి నిర్ణయించుకుందాం? దేవుడు ఇవ్వని వాటిని బట్టి సనుగుదామా? దేవుడు ఏమి ఇచ్చాడో, సరే ఇది ఇవ్వకపోతే దేవుడు నా జీవితంలో ఇవ్వకపోయాడులే, కానీ ఇది ఇచ్చాడు కదా, దేవుడు నాకు ఇది ఇచ్చినందుకు నేను దేవుణ్ణి స్తుతిస్తాను. ఆవిడ చెప్పిన ఆ మాట మనం కూడా చెప్పాలి. ఈసారి నేను యెహోవాను స్తుతిస్తాను. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మే బి, పరిస్థితి ఏదైనా కానీ ఈసారి నేను దేవుని స్తుతిస్తాను. దేవుణ్ణి మనం స్తుతించడం ద్వారా స్తుతిలో గొప్ప దీవెన ఉన్నది, స్తుతిలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. పౌలు శీలలు సువార్త ప్రకటించినందుకు వారిని తీసుకెళ్ళి ఫిలిప్పి పట్టణంలో చెరసాల్లో బంధించారు. చెరసాల్లో వారిని బంధించినప్పుడు పౌలు శీలల స్థానంలో కనుక మనం ఉంటే ఇలా అనాలేమో, నీ సేవ చేయటానికి మేము వస్తే మాకేంటి గతి అని అనాలి. ఎందుకు మమ్మల్ని చెరసాల్లో వేశారు? ఎందుకు మమ్మల్ని ఈడ్చుకొని పోయారు? ఎందుకు మమ్మల్ని కొట్టారు? ఎందుకు మాకు గాయాలు? ఎందుకు ఈ ఖైదీల మధ్య మాకు నివాసం? ఏం సంపాదించుకున్నాం సేవకు వచ్చి? నీ సేవ చేసినందుకు మాకు కలిగినటువంటి బిరుదులేంటి, గౌరవం ఏంటి, ఎవరు లెక్క చేస్తున్నారు మమ్మల్ని అని
ఆ పౌలు శీలలు ఇద్దరు కూడా సనగొచ్చు, ఇంకా ఎన్నో మాటలు మాట్లాడవచ్చు, కానీ వారు ఆ మాటలు అనలేదు. నీ సేవ చేస్తే మాకు ఈ గతి ఏంటి అని అనలేదు. అని వాళ్ళు సనిగినట్టుగా లేదు బైబిల్లో. వారికి విధించబడిన సంఖ్యలను బట్టి, వారికి కలిగిన అవమానాన్ని బట్టి వారు దేవునిపై సనగలేదు, అన్నిటినీ మరిచారు. ఈరోజు ఒకవేళ దేవుని కొరకు జీవిస్తున్నందుకు నీకు కూడా అవమానం కలుగుతుందేమో, దేవుని కొరకు జీవిస్తున్నందుకు నువ్వు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నావేమో, మనుషులు నిన్ను హేళన చేస్తున్నారేమో, లేకపోతే ఊహించని సమస్యలు నీ జీవితంలోకి వచ్చిపోతూ ఉన్నాయేమో. వాటిని బట్టి ఏం చేస్తున్నావు? సమస్యలను బట్టి సనుగుతున్నావా? లేదా పౌలు శీలలు చేసినట్టుగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి తగిలిన దెబ్బల గురించి, గాయాల గురించి వాళ్ళు ఆలోచించలేదు, వాళ్ళకు కలిగిన అవమానం గురించి ఆలోచించలేదు, చెరసాల్లో వేయబడిన విధానం గురించి ఆలోచించలేదు. ఏం ఆలోచించారు? మిగిలిన ప్రాణం గురించి ఆలోచన చేశారు. ఇవన్నీ జరిగినాయి ఓకే, కానీ మా ప్రాణమైనా మిగిలింది కదా. వారికి దేవుడు మిగిలించినటువంటి ప్రాణాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించారు. ఆ పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించారు. అంత శ్రమలో కూడా దేవుణ్ణి స్తుతించారు. గమనించండి, శ్రమలో సనగడం అందరూ చేయగలిగిందే. ఏదో ఒకటి అంటారు, ఇట్లుంది అట్లుంది, అది బాగలేదు ఇది బాగలేదు అని అంటాం, అది అందరూ చేయగలిగి, వెరీ ఈజీ అది. కానీ శ్రమలో స్తుతించగలగటం అనేది గొప్ప ధన్యత. శ్రమలో ప్రార్థన చేయడం అదొక రకమైన అనుభవం అయితే, శ్రమలో దేవుణ్ణి స్తుతించడం పౌలు శీలలకే చెల్లింది. ఎందుకు ఇలా చేశావు అని అడగటం కన్నా నా మేలు కొరకే చేసావని దేవుణ్ణి స్తుతించడం మిన్న. ఆస్తిని కోల్పోయి, పిల్లలను కోల్పోయి, పనివారందరినీ కోల్పోయినటువంటి యోబు నోటి మాటల నుండి సనుగులు రాలేదు. ఏమన్నాడు? దేవుడే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక అని అన్నాడు. ఈ మాటలు వింటుండగా ఎవరు మనకు ఆదర్శనీయం? అన్నీ కోల్పోయినా, అవమానాలు ఎదురైనా, కొరప్రాణంతో మిగిలిన దేవుని స్తుతించుటకే ఇష్టపడిన యోబు, పౌలు శీలల, లేదా ఆహార పానీయాలు, మాకు ఈ మన్నా తప్ప ఏం లేదు, మాంసం మొక్కలు లేవు అంటూ ఆహార పానీయాలు, మాంసము కొరవైనందుకు దేవునిపై సనుగుద్దు జీవించిన ఇశ్రాయేలీల ఎవరు మనకు ఆదర్శం? ఇదేనన్న దేవుని మాటలు వింటుండగా సనుగులు విడిచి దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుణ్ణి స్తుతించుట ద్వారా దేవుని దీవెనకు పాత్రులమయ్యేవారుగా ఉందాం. ఈ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుణ్ణి పట్ల సనుగుతూ దేవుడు ఇది చేయలేదు అది చేయలేదంటూ గతంలో కానీ ప్రస్తుతం కానీ నువ్వు ఉన్నట్లయితే ఈ మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ఒక ప్రార్థన చేద్దాం, క్షమించమని అడుగుదాం. నేను సనిగానయ్యా, నిజంగానే నన్ను క్షమించండి, ఇది మొదలుకొని నేను నిన్ను స్తుతించే వ్యక్తిగా ఉండటానికి నాకు సహాయం చేయమని దేవుని సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ దినాన్న మేము ఈ మాటలు ధ్యానించగలుగులాగున మాకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయం కొరకు, అవకాశం కొరకు వందనాలు. మా జీవితాల్లో సనిగే వారంగా మేము ఉండకూడదు, నిన్ను స్తుతించే వారంగా ఉండాలని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. సనిగే జీవితము మాలో నుండి తీసివేయండి. నిజంగా మా యొక్క ప్రవృత్తిని బట్టి, మా ఆలోచన విధానాలను బట్టి కలిగించిన వాటి మీద దృష్టి పెట్టకుండా కోల్పోయిన వాటి మీద, కొరతగా ఉన్న వాటి మీద దృష్టి పెట్టి వాటి గురించి ఆలోచిస్తూ మా యొక్క జీవితంలో నీ కోపానికి గురయ్యే వారంగా, ఉగ్రతను సమకూర్చుకునే వారంగా ఉంటూ ఉన్నాం. మా జీవితాల్లో మేమేమి కోల్పోయినా, ఏవి కొరతగా ఉన్నా వాటి మీద దృష్టి పెట్టి మీ మీద వేరే భావాన్ని పెంచుకోకుండా మీరు ఏది మాకు అనుగ్రహిస్తున్నారో, మీరు అనుగ్రహిస్తున్నటువంటి వాటిని బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇవ్వండి, మిమ్మల్ని స్తుతించే జీవితం మాకు ఇవ్వండి. ఇది నాన్న ఈ మాటలు విన్నవారు ఎవరైతే నన్ను క్షమించు ప్రభువా, తెలుసో తెలియకో నేను నీ మీద సనిగానని వారి తప్పిదాలను ఒప్పుకుంటున్నారో, ఇది మొదలుకొని నిన్ను స్తుతించే జీవితాన్ని కలిగి ఉండాలని తీర్మానం చేసుకుంటున్నారో, అటు వారందరికీ నీ కృపను అనుగ్రహించి నిన్ను స్తుతించే అనుభవంలోనికి వారిని నడిపించమని యేసయ్య